నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో శ్రీ కోదండ సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం సాయంకాల సమయాన అంగరంగ వైభవంగా మేళతాళాల కోలాట నృత్య ప్రదర్శనలతో పండితులు బుర్రా వాసుదేవాచార్యులు వేద మంత్రాల నడుమ ఆలయ కమిటీ వారు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలలో రాత్రి సమయంలో కళ్యాణం జరిగే పురాణ చరిత్ర కలిగిన ఏకైక దేవాలయం ఇక్కడ విశేషం కావడం వల్ల చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాల ప్రజలు ఈ కళ్యాణ మహోత్సవంలో సీతారామచంద్రమూర్తి దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి వేలాదిగా తరలివస్తారని ఆలయ కమిటీ ఈవో సమత తెలియజేశారు. ఎవరున్నారు ఈ లోకంలో అని ప్రశ్నించినప్పుడు రామో విగ్రహవాన్ ధర్మస్వరూపమై విగ్రహ రూపమై వెలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్ నారాయణ స్వామి స్వరూపమైనటువంటి రామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించి అయోధ్య నగరానికి మహారాజైనటువంటి ఉన్నాడు. ఒకే ఒక్కడు, ఆయనే రామచంద్రమూర్తి. అందుకే ఇది జగత్ కళ్యాణం. స్వామివారి యొక్క జగత్ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతోంది. ఒక్కసారి అందరూ కూడా మర్యాదపురుడో తమ రామచంద్రమూర్తికి, రామచంద్రమూర్తికి, రామచంద్రమూర్తికి. కొద్ది నిమిషాల్లో సీతారామచంద్ర స్వామి వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా మేళతాళాల మధ్య, డప్పు వాయిద్యాల మధ్య, పిడవాల కొడాటాల మధ్య స్వామివారు అత్యంత వైభవంగా విజయకుమారు. కావున సీతారామచంద్ర స్వామి వారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 50 మంది ప్రజానికాన్ని త్వరగతిగా వచ్చి స్వామి వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి కళ్యాణ మండపం వద్ద మొత్తవరం సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయ పరిసర మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జపాన్లో పర్యటిస్తున్నారు. సమ్మర్ వెకేషన్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. టోక్యో నగరంలో ప్రత్యేకంగా గాంచిన డిజిటల్ లైవ్ స్టూడియోలో ఫోటోలు దిగుతూ సందడి చేశారు. వారిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి జపాన్ టూర్ మీడియాలో స్పెషల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో అంగరంగ వైభవంగా ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర గోశాల నుంచి ర్యాలీ ప్రారంభమై శాస్త్రీనగర్ రామ్లీలా మైదానం వరకు కొనసాగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు శోభాయాత్రలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ హాజరై శ్రీరాముని యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని హిందూ వాహిని కార్యకర్తలు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు తదితరులు పాల్గొనడం జరిగింది. కావున ప్రతి ఒక్క హిందువులు రాముని సేవలో పాల్గొన్నారు. మన యొక్క కాలనీ మన యొక్క माता की जय श्री राम, जय श्री राम। छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की। ఈరోజు మా మైసా పట్టణంలో గోశాల నుంచి 11 గంటలకు 7 గంటల వరకు శోభాయాత్ర, శ్రీ రాముడిది ఒక శోభాయాత్ర జరిగిన రామ్లీలా మైదానంలో వచ్చిన తర్వాత ఈ సమావేశానికి హాజరైన మన ప్రభుదాస్ జీ, అదేవిధంగా మదన్ గుప్తా జీ, పెంటెపోల సాయి కాశీనాథ్, ఇక్కడ ఉన్న కౌన్సిలర్ సాహెబ్రావు, అదేవిధంగా మహేష్, మన రంజిత్ హిందూ వాహిని అధ్యక్షులు రాజేష్ బాబు, రమేష్ సౌలికర్,
ఉత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ ముత్యంరెడ్డి గారు, తాడివార సాయినాథ్ గారు, వేదిక మీద ఉన్న ఎక్స్ కౌన్సిలర్స్, భారతీయ జనతా పార్టీ కార్యకారి సభ్యులు, అదేవిధంగా నా హిందూ వాహిని సోదరులు అందరికీ పేరు పేరున రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే ప్రభుత్వానికి చాలా శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి తదితరులు శ్రీరాముని విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. ముందుగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భారీ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. నా హిందూ బంధువులారా, ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి మనం, ఎవరికి హాని చేయనటువంటి మనం, కానీ మన జోలికి ఎవడన్నా వస్తే వచ్చింది. ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ వచ్చింది, నరేంద్ర మోడీ ఇచ్చిండు. రేపు ఆదిలాబాద్ నుంచి ఆరుమూరు రైల్వే లైన్ వస్తున్నది, దాన్ని నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. రామరాజ్యం వస్తే నలుగురికి మంచి జరుగుతుంది. రామరాజ్యం వస్తే అంతా సుఖశాంతులతో ఉండగలుగుతారు. నా హిందూ బంధువులారా, మీ అందరికీ రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, పార్టీలు ఏమైనా కావచ్చు, సంఘాలు ఏమైనా కావచ్చు, మొన్న పార్లమెంట్ లో ఒక చట్టం అయింది. ఎవడేం మాట్లాడిండో తెలుసు కదా మీకు. అరే, హిందువుల ఆస్తులు గుంజుకుంటూ పోతే ఏనా కొడుకు మాట్లాడలేదు, ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప. యువకులారా, ఒక్కసారి ఆలోచించండి, జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించండి. మనము మారాల్సినటువంటి అవసరం ఉంది, క్రమశిక్షణతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. జరుగుతున్నటువంటి విషయాలన్నీ మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎవడెవడు ఏమేం మాట్లాడుతున్నాడో మీకు అన్నీ తెలుస్తున్నాయి. కులాల పేరు మీద మనల్ని విడగొట్టాలని కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా గమనించాలా. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలా. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల శ్రీరామ పాదుకులకు రాజుపేట గ్రామం రామాలయంలో సహస్రనామ స్తోత్ర పారాయణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరుకుగడల పందిరి నడుమ కళ్యాణ తలంబ్రాలతో సీతారాముల సనాతన సంప్రదాయ వేడుక లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు విశ్వావసు నవమి పూజలు కొనసాగించారు. భక్తులకు బెల్లం, పానకం, వడపప్పు, చెరుకుగడలు పంపిణీ చేశారు. భారీ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
అలాగే ప్రత్యేక మాస్టర్లు చెప్తే ఈరోజు రాజపేట గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా 24 గంటల భజన కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, 3 గంటల నుంచి కోలాటాలు, తాటిపెద్దలు, శుభరాటలు, ఊరేగింపుతో సీతారాముల వారిని ఊరంతా ఊరేగించి సాయంత్రం సన్నిధి తీసుకురావడం జరుగుతుంది. అలాగే తెల్లవారులు 24 గంటలు ఏకం చేసి మన సీతారాముల వారికి ఆర్తి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా గ్రామ పెద్దల సహకారంతో కమిటీ యూత్తో చేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని ఇస్కాన్ బోధాన్ ప్రచార కేంద్రం బస్టాండ్కి ఆపోజిట్గా రిలయన్స్ మార్ట్ పైన ఈ యొక్క ప్రచార కేంద్రం ఏర్పాటు చేశారు. గతంలో అయితే వీరు హిందూ సాంప్రదాయాన్ని ఎక్కువగా గీతాపారాయణం, భగవద్గీత, రామాయణం లాంటి శ్లోకాలు మరియు భజన కార్యక్రమాలు, భరతనాట్య నృత్యాలు, హిందూ సనాతన ధర్మాన్ని అందరూ పాటించాలని ఇస్కాన్ బోధాన్ ప్రచార కేంద్రంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాముని యొక్క కళ్యాణం, అదేవిధంగా పూజా కార్యక్రమాలు, చిన్నపిల్లలతో డాన్స్, కూచిపూడి నృత్యాలు వేయించడం జరిగింది. శ్రీరాముని యొక్క పండుగను ఇస్కాన్ కేంద్ర ప్రచార కార్యకర్తలు చాలా ఘనంగా జరుపుకున్నారు.